ప్రసాదనకు ఇక్కడ ఉన్న అందరి పెద్దలకు, మా ఆటోనగర్ పెద్దలకు, మా ఆటోనగర్ లో ఉన్న పెద్దలందరికీ, మా ఆటోనగర్ వర్కర్స్ కు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చెప్పేది ఏమంటే, మన ఆటోనగర్ లో 5,000 మంది జీవిస్తున్నారు. 5,000 మంది ఓట్లు వచ్చేసి మావి 30,000 ఓట్లు ఈజీగా ఉన్నాయి. 30,000 ఓట్లు ఒక్కసారి వన్ సైడ్ అయిపోతే ఇంకా పెద్ద మంచికి సునామీగా మాట్లాడకూడదు. వేల మ్యాచ్లు రావాలా, 25,000 దాటిపోవాలా, 25,000 దాటుతుంది. దాటినాకనే మాట్లాడాలా. మనము ఇక్కడ చెప్పడం అనేది కాదు, ప్రతి ఒక్కరం ఈ 10 రోజులు కష్టపడితే పెద్ద మంచి మనము ఆయన ఇంట్లో కూర్చుంటే మనం పనులు చేసుకుందాం. ఎందుకంటే తిరగాడు ఆయన ఇంకా మన ఊరికి చెప్తాడు పోరా అంటే చేసుకొచ్చుకుంటాడు. అలా అంతే, ఇంకేం ములాయి పెట్టకూడదు. ఎవరే కూడా ఇంకా ప్రయోజనం ఉంటాడు, ఆయన పెట్టుకుంటాడా పోతున్నాడు. ఇంకా ఏం లేక ఎదురు ఉండకూడదు. మాకేమంటే మాకు ఆటోనగర్కు అన్ని విధాల పెద్ద ఆయన డెవలప్మెంట్ చేస్తాడు, ఆ నమ్మకం మాకుంది. కాబట్టి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మన ఆటోనగర్ అంటేనే ఆయన ఒక ఎమ్మెల్యేకు ఉన్నంత గుర్తింపు మన ఆటోనగర్ అంటే ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన రుణం మనం తీర్చుకోవాలంటే ఈ టిప్పు పారుకన్నకు భారీ మేటను మనం గెలిపించి ఆయన మనకు కానుకగా ఇవ్వాలా. అప్పుడే మనం ఆటోనగర్ రుణం తీసినట్టు. ఎవరితో చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి ఇండియాలో కూడా నాకే తెలియదు, ఇండియాలో కూడా గవర్నమెంట్ స్థలం 30 ఎకరాలు రీఛార్జ్ చేసుకునే మొగోళ్ళు ఎవరు ఉన్నారంటే 32 ఎకరాలు ఆటనగర్ వాళ్ళే. ఎవ్వరు చేసుకోలేంత వరకు అది కూడా చేసింది తెలుగుదేశం. 388 జీవో తీసి ఓకే అందరూ అంటుంటారు నేను చేసినట్టే మామూలు ఏంటంటే అలా. ఎందుకంటే ఇంకా పబ్బం గడకాల, మనం ల్యాండ్ లోపల తెమ్ముతారు కాబట్టి జరుపుకున్నాము. అది 32 ఎకరాలు జీవో తీసి చంద్రబాబు నాయుడు అంత ఇంట్రెస్ట్గా మనకు చేసినాడంటే ఆయన రుణం మనం ఈ జన్మకు వచ్చే జన్మలో తీర్చుకోలేం. తండ్రి ఆచి ఇవ్వకున్నాడు, మనకు చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు ఆచి ఇచ్చినాడు ఈరోజు. కానీ మనము ఆయన రుణం తీసుకుంటే భారీ మేటిగా ఇచ్చి గెలిపించాలని జాటిపోతుంది. చూసి సునామీ వచ్చేది. మావే 30,000 ఓట్లు కరెక్ట్గా మేము నిజాయితీగా చేసినామంటే చిన్నగాలు అట్టనే చేస్తాను కూడా.